హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై బుక్ షెల్ఫ్. ఈరోజు ఈ వీడియోలో రస్ టాపిక్ నుంచి మ్యాక్సిమం ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ కవర్ చేశానండి. ఏ ఫీలింగ్ ఏ రస్లోకి వస్తుంది, రస్ దేనికి ఏది స్థాయి భావం వస్తుంది, ఇవన్నీ కూడా కవర్ చేశాను. సో లెట్స్ వాచ్ ద వీడియో. పహలా ప్రశ్న, రస్ కా అర్థ క్యా హై? అసలు రస్ అంటే ఏంటి అంటే మీనింగ్ ఆస్వాదించడం. अंग वचन क्रिया रूप की विचित्रता से हंसिया जाना किस रस के अंतर्गत आता है? హాస్య. ఏదైనా ఒక పనిని కానీ ఒక విచిత్రమైన రూపాన్ని కానీ మాటలను కానీ చూసి మనకి నవ్వు వస్తే అది హాస్య రసలోకి వస్తుందండి. घृणित वस्तु को देखने से उत्पन्न होने वाला भाव क्या कहलाता है? మనకి నచ్చని విషయాన్ని ఏదైనా చూస్తే దానివల్ల కలిగే భావం ఏంటంటే జుగుప్స. ఇరిటేటింగ్ అదోలాగా ఉంటుంది కదా మనకి, దాన్ని జుగుప్సా అనే ఫీలింగ్లోకి చెప్పాలి. జుగుప్సా కిస్ రస్ కా స్థాయి భావ హే? ఇది ఏ రసానికి సంబంధించిన స్థాయి భావం అంటే బీభత్స. ఏదైనా మనం చూడలేనివి బీభత్సమైన విషయాలు చూసినప్పుడే జుగుప్సా కలుగుతుందండి. సో బీభత్స జుగుప్సా గుర్తుపెట్టుకోండి. బీభత్స రస్కి దేవత కౌన్ హే? ఒక్కొక్క రస్కి ఒక్కొక్క అధిదేవత కూడా ఉంటారండి. సో బీభత్స రస్కి మహాకాళ్ అంటే శివుడు అనమాట. బీభత్స రస్కి ఆయన దేవుడట. హాస్య రస్కి దేవత కౌన్ హే? హాస్య రస్కి దేవత ఎవరంటే ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ప్రమథగణ్. ఇది కూడా శివగణానికి సంబంధించిందండి. వీళ్ళు కూడా శివుని ఆధీనంలోనే ఉంటారు, ప్రమథగణాలు. వినాశ్ హోనే పర్ కిస్ భావ్కి అభివ్యక్తి హోతీ హే? ఏదైనా వినాశ్ అంటే జరగకూడదు, ప్రమాదం అవి జరిగినప్పుడు మనకి కలిగే భావం ఏంటి అంటే షోక్. తీవ్రమైన బాధలోకి వెళ్ళిపోతాం కదా, దాన్ని షోక్ అంటారనమాట. షోక్ కిస్ రస్ కా స్థాయి భావ హే? ఇది ఏ రసంలోకి వస్తుంది? శోకం. కరుణ్ రస్ కా. కరుణ్ ఉంటేనే బాధ వస్తుందండి. కరుణ్ లేకపోతే ఎవరు పట్టించుకోరు, నాకెందుకులని వెళ్ళిపోతారు. నెక్స్ట్, కరుణ్ రస్కి దేవత కౌన్ హే? కరుణ్ రస్కి సంబంధించిన దేవత ఎవరో చూడండి. చాలా విచిత్రంగా అనిపించింది నాకు. యముడట. ఏమాత్రం కనికరం లేకుండా ప్రాణాలు తీసుకుని వెళ్ళిపోయి యమధర్మరాజు కరుణ రస్కి దేవతట. బాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, అనిష్ట్ అనుచిత్ కార్య కర్నే వాళ్ళ వ్యక్తికే ప్రతి భావ్. మనకి నచ్చని పనులు చేసే వ్యక్తుల పట్ల మనకి ఎలాంటి భావం వస్తుంది? క్రోధ్, విపరీతమైన కోపం. క్రోధరస్కి దేవత, దీనికి కూడా దేవత ఉన్నారండి. క్రోధరస్కి దేవత ఎవరంటే రుద్ర. ప్రళయకాల రుద్రుడు అనమాట. కోపం వస్తే రుద్రుడిలా మారిపోయాం అంటాం కదా, శివుడి రూపాలేండి ఇవన్నీ. ఒక్కొక్క అవతారం ఒక్కో దానికి వచ్చింది. కిసి ఏ కార్యకో ఉల్లాస్ అథవా ఆవేశమే కర్నేమి కిస్కి అభివ్యంజన హోతీ హే? ఏదైనా ఒక పనిని మంచి ఎగ్జైట్మెంట్తో చేస్తున్నప్పుడు అది వచ్చే భావం ఏంటంటే ఉత్సాహ. అది ఆవేశంతో కూడా చేసినా కూడా ఎగ్జైట్మెంట్ ఉంటుంది అనమాట, ఉత్సాహ. ఉత్సాహ కిస్ రస్ కా స్థాయి భావ హే? ఇది దేనిలోకి వస్తుందంటే వీర రస్. वीर रस की देवता कौन है? మహేంద్ర. దేవేంద్రన మహేంద్రన ఇంద్రన ఒకరేనండి. మహేంద్ర వీర రస్ की దేవత. స్త్రీ పురుష అనురాగ్ యా ప్రేమ్ కిస్ రస్ के अंतर्गत आता है? స్త్రీ పురుషుల మధ్య ఉండే అఫెక్షన్ ఏ రస్లోకి వస్తుందంటే శృంగార రసం. శృంగార రస్ కా స్థాయి భావ్ క్యా హే? దీనికి స్థాయి భావం ఏంటంటే చాలా ఇంపార్టెంట్ అండి, చాలా బిట్స్ వస్తాయి శృంగార రస్ నుంచి. రతి యా ప్రేమ. శృంగార రస్కి దేవత కౌన్ హే? దీనికి సంబంధించిన దేవత ఎవరంటే విష్ణు. విష్ణుమూర్తి శృంగార రస్కి దేవత. నెక్స్ట్ 19th వన్, వినాశకారి వస్తువుం కా దర్శన్ సే కిస్కి అభివ్యంజన హోతీ హే? ఏదైనా ప్రమాదకరమైన విపరీతమైన వస్తువుల్ని చూసినప్పుడు మనకి కలిగేది ఏంటండి? భయ. ఫస్ట్ భయపడిపోతాం కదా, అది దీనికి ఉద్దీపన అనమాట. భై కిస్ రస్ కా స్థాయి భావ్ హే? ఇది ఏ రసంలోనికి సంబంధించింది? భయానక రసానికి భయ వస్తుంది. ఈజీ ఏనండి. భయకి భయానక, కాకపోతే గుర్తుపెట్టుకోండి అక్కడ మనల్ని కన్ఫ్యూజ్ చేసేలా ఇస్తాడు. చమత్కార దృశ్య దేఖనేసే ఉత్పన్న భావ్. ఏదైనా ఫన్నీ థింగ్స్ లేదా మనం అన్ఎక్స్పెక్టెడ్గా చూసేవి అవి ఎందులోకి వస్తాయంటే విస్మయ్. విస్మయ్ అంటే ఏంటంటే వేరే ఏదో కాదని ఆశ్చర్యం, సర్ప్రైజ్ అయిపోవడం అనమాట. సడన్గా జరిగింది, చూసాము, ఫన్నీగా అనిపించింది, సో ఆశ్చర్య దానికి. విస్మయ్ కిస్ రస్ కా స్థాయి భావ హే? ఏ రసంలోకి వస్తుందండి విస్మయ? ఆశ్చర్య అంటే అద్భుత్. ఏదైనా అద్భుతం జరిగితేనే కదా మనం సడన్గా సర్ప్రైజ్ అవుతాం, ఆశ్చర్య అవుతాం. అది అనమాట. ఈ సెంటెన్స్లకే విస్మయాది బోధకు పెడతాం విరామ చిహ్నాలు.
అద్భుత రస్కి దేవత కౌన్ హే, ఈ అద్భుత రస్కి దేవత ఎవరంటే గంధర్వులండి. నెక్స్ట్ सांसारिक नश्वरता के ज्ञान से उत्पन्न होने वाला भाव, ఈ సంసారం అంటే ప్రపంచం ఎప్పటికైనా నశించిపోయేదే అనే అనడం వల్ల కలిగే ఫీలింగ్ ఏంటంటే నిర్వేద్ అంటే వైరాగ్యం. నిర్వేద్ కిస్ రస్ కా స్థాయి భావ్ హే, ఇది ఏ రసంలోకి వస్తుందంటే శాంత రస్ కా. శాంత రస్ కి దేవత కౌన్ హే, లక్ష్మీనారాయణ్. ప్రశాంతత ఉన్న చోట లక్ష్మీదేవి ఉంటుంది కదండి, సో అలా గుర్తుపెట్టుకోండి, శాంతరస్కి లక్ష్మీనారాయణ అనమాట. రసరాజ్ కిసే కెహతే హే, ఈ రసాలన్నిటికీ రాజు లాంటి రసం ఎవరంటే శృంగార రస్. అన్నిటిలోకి ఇంపార్టెంట్ అండి, చాలా బిట్స్ కవర్ అవుతాయని చెప్తాను కదా, దీన్ని బట్టి బాగా గుర్తుపెట్టుకోండి బిట్స్. శృంగార రస్కే కిత్నే భేద్ హే, ఇందులో మళ్ళీ 2 టైప్స్ ఉన్నాయండి శృంగార్లో. సంయోగ శృంగార్, వియోగ శృంగార్. కలిసి ఉండడం సంయోగ శృంగారు, ఏదైనా దూరంగా వెళ్ళిపోవడం వియోగ శృంగార్. వియోగ్ శృంగార్ కా ఔర్ ఏక్ నామ్ క్యా హే, వియోగ్ శృంగారాన్ని ఇంకా ఎలా పిలుస్తారంటే విప్రలంభ శృంగార్. నాట్యశాస్త్రమే రస్కి పరిభాష కిస్నేది, భరతముని. నాట్యశాస్త్రం అనగానే మనకి భరతముని నేమ్ స్ట్రైక్ అవ్వాలండి. సో ఇవ్వండి ఇవాళ నేను మీతో షేర్ చేసుకున్న రస్ టాపిక్కి సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ స్టే ట్యూన్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.